హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈరోజు అయితే కనుక ఒక నెక్ డిజైన్ అయితే కనుక చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి డ్రెస్లు ఒకటే చూపిస్తున్నాను కదండి, నెక్ డిజైన్స్ కూడా చూపిద్దాం అనేసి అనిపించేసింది. ఇంకా తొందరగానే చూపిద్దాం అనుకున్నానండి. ఈరోజు లేట్ అయిపోయింది. లేట్ ఎందుకయింది అంటే కనుక ఈరోజు సోమవారము. చాలా రోజుల నుంచి శివాలయానికి వెళ్దాం అనేసి అనుకుంటూ ఉన్నాను. ఈరోజు అయితే కనుక శివాలయానికి వెళ్ళాను. వచ్చిన తర్వాత వీడియో చేసుకుంటూ బ్లౌజ్ కుడదాంలే అనుకున్నాను. కానీ టైం వచ్చేసి 12 అయిపోయిందండి. ఈరోజు అయితే ఊరికే టెంకాయ కొడదామనేసి శివాలయానికి పోయాను. కానీ ఆడ నా అదృష్టమో ఏమో కానీ ఆ అభిషేకానికి ఉండమనేది చెప్పారు. అభిషేకం అయితే కనుక చేయించారు. ఇంకా బాగా మంచిగా అనిపించింది. నేను ఇంతవరకు ఎప్పుడే కానీ అభిషేకాలకు దానికి అనేది పోను లేదు, కూర్చొని లేదు. ఇంక ఈసారి తినక పోయినందుకు వాళ్ళు కూర్చోమనేసి నన్ను అడిగారు. ఉండమ్మా అనేది చెప్పారు. మీ ఇష్టం, ఒకవేళ ఉంటే ఉండండి, లేకుంటే వెళ్తా అంటే వెళ్ళండి అన్నారు. నాకైతే అక్కడ ఉండాలనిపించింటే ఉన్నాను. ఉండేసి మంచిగా పూజ చేసేసుకొని ఇప్పుడైతే ఇంటికి వచ్చాను. ఇంకా నేను టిఫిన్ కూడా తినలేదు. బ్లౌజ్ అయితే ఇంకా నెక్ డిజైన్కి వచ్చాక నెక్ వచ్చేసి బోట్ నెక్ వస్తుందండి. బ్లౌజ్ మటుకు నార్మల్ బ్లౌజు, బోట్ నెక్ వచ్చేసి డైమండ్ షేప్లో స్మాల్ కట్ వర్క్ అయితే ఇంకా వస్తుందండి. డైమండ్ షేప్ నెక్లో స్మాల్ కట్ వర్క్ వస్తుంది. బోట్ నెక్ బ్యాక్, ఫ్రంట్ మటుకు నార్మల్గానే ఉంటుంది. బ్యాక్ మటుకు బోట్ నెక్ డైమండ్ షేపు స్మాల్గా కట్ వర్క్ అయితే ఇంకా వస్తుందండి. చాలా ఈజీగా అనేది కుట్టుకోవచ్చు. మీకు సింపుల్గా అనేది చూపిస్తాను ఈ నెక్ డిజైన్ కూడా అనేది. ఇంకా నెక్ డిజైన్ అయితే ఇంకా కుట్టేద్దాం పదండి. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ టైపు, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అని చెప్పాను కదండి. ఆ బ్లౌజ్ జాకెట్ అయితే ఇదండి. నేనైతే ఆల్రెడీ అనేది దీన్ని బ్లౌజ్ కింద కట్ చేశాను. నెక్ ఒకటి అనేది కట్ చేయలేదు. బ్లౌజ్ వచ్చేసి 12 ఇంచుల ఎడల్పు ఉందండి. ఇంకా పొడవు వచ్చేసి 15 ఇంచుల పొడవుతో అనేది ఉందండి. నెక్ వచ్చేసి 10.5 ఉందండి. ఎడల్పు వచ్చేసి 3.5 ఎడల్పు అయితే ఉందండి. దీన్ని అనేది మనము కట్ చేసుకుందాము. కట్ చేసుకోవడం అంటే ఇలాగే జాకెట్ మీద కాకుండా మనం క్యాన్వాస్ మీద కట్ చేసి తర్వాత అనేది జాకెట్కి జాయిన్ చేసామంటే సరిపోతుందండి. కానీ ఇదైతే ఇక్కడ ఓపెన్ అయితే అసలు రాదండి. మనకు ఓపెన్ రాదు కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ డిజైన్ ఉంది చూడండి, ఇది మాత్రమే కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా దీన్ని అనేది కొలుచుకుందామండి. ఇది వచ్చేసి 5.5 అయితే ఉందండి. మనము 5.5 ఉంది. 5.5 వచ్చేసి 4 ఇంచులు అయితే సరే అండి, 3.5 ఇంచులు ఉంది కదా, మనం ఒక 5 ఇంచులు అట్లా తీసుకున్నామంటే సరిపోతుంది. ఈ నెక్ డిజైన్కి అయితే క్యాన్వాస్ అయితే తీసుకున్నానండి. క్యాన్వాస్ తీసేసుకొని ఇది 2 మడతలతో అనేది తీసేసుకోవాలి. 2 మడతలతో తీసుకోవాలి. చూడండి, 4.5 ఇంచుల ఎడల్పుతో అనేది తీసుకున్నానండి. ఇంకా పొడవు వచ్చేసి 7 ఇంచుల పొడవుతో తీసుకున్నాను. కంటే కొంచెం పొడవు అనేది అయితే ఉండాలండి మనకు. ఇప్పుడు అనేది ఇటు సైడ్ తిప్పేసుకోండి. ఇప్పుడు ఒక కొంచెం ఇక్కడ వదిలేసేయండి. క్లాత్ అయితే మనకు 5.5 కదా, 5.5 దగ్గరికి మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఇలా 5.5కి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ వదిలేం కదా, ఆ గ్యాప్ కూడా అనేది అలా మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకొని 3.5 ఇంచుకి మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ కూడా వచ్చేసి 3.5 ఇంచుకి అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఈ రెండు అనేది బాక్స్ టైప్ అనేది కలిపేసేయండి. ఇలా బాక్స్ టైప్లో అనేది గీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది 1 ఇంచు దగ్గర అనేది మార్కింగ్ వేసేయండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి డైమండ్ షేప్ వచ్చేటట్టుగా అనేది ఇలా గీసేసేయండి. ఇలా గీసుకున్న తర్వాత 2 రూపాయల కాయిన్ ఉంటుంది కదండి, ఆ కాయిన్ అనేది తీసేసుకోండి. కాయిన్ తీసేసుకొని ఇక్కడ నుంచి ఇలా కాయిన్తో కట్ వర్క్ గీసేయండి. స్మాల్ కట్ వర్క్ అన్నాను కదండి, చాలా చిన్నగా వస్తుంది. మీరు పెద్ద సైజ్ అయినా కానీ కట్ వర్క్ అనేది గీసుకోవచ్చండి. నేనైతే స్మాల్ సైజ్ అడిగారండి వాళ్ళు, అందుకోసమే సేమ్ వాళ్ళు అడిగినట్టే అనేది కట్ వర్క్ అనేది గీస్తున్నాను. ఇక్కడికి మనకి ఎన్ని వస్తే అన్ని గీసుకోవాల్సింది అయితే ఉంటుందండి.
ఇలా అనేది గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది మనము రౌండ్ చేసేసుకోవాలండి. ఇలా అనేది రౌండ్ చేసేసుకోవాలి. ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూస్తే చూడండి మనకు ఇలా అనేది వస్తుంది. దీన్ని అనేది లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకోవడం. ఇలా అనేది ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మనము కొంచెం మడిచి అనేది కుట్టేసుకుందామండి. కొంచెమేనండి, ఎక్కువ అవసరం లేదు. ఇది లైనింగ్ క్లాత్ తక్కువగా తీసుకున్నానండి. అంటే 1 మీటర్ తెచ్చిచ్చారు వాళ్ళు. ఆ మీటర్తోనే సరిపుచ్చుతున్నాను నేను. వాళ్ళు ఇచ్చినంతలోనే సరిపుచ్చి ఇచ్చేయాలి అనేదని నేను, కానీ ఇంట్లో ఏదైనా మిగిలిన క్లాత్ వేద్దాము అనుకుంటే కలర్ వేరుగా కనిపిస్తుంది. ఇంకా దానికి తోడు ఎందుకు అనిపించేసింది. కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగానే మనము నెక్ గీసేసుకున్నాం కదండి. పైన అనేది బోట్ నెక్ టైప్ అన్నాను కదండి. ఈ నెక్ పై నెక్ కట్ చేసుకోవాలంటే కనుక నేను చూడండి 4 ఇంచులు అయితే కనుక తీసుకున్నాను. 4 ఇంచులు అనేది ఇలా రౌండ్ చేసేసుకోవాలి. బాక్స్ టైప్లో గీసేసి ఈ నెక్ కోసం అయితే కనుక చూడండి 1 ఇంచున్నర అనేది గ్యాప్ అయితే తీసేసుకోవాలి. అంటే ఇదనేది ఇలాగే ఉంటుందండి. ఇక్కడ ఏం బటన్స్ ఏం రావు. నార్మల్గా అనేది ఈ క్లాత్ ఇలాగనే ఉండిపోతుంది. మళ్ళీ 1 ఇంచున్నర నుంచి డిజైన్ అనేది మొదలవుతుంది. నేను చెప్పాను కదండి డిఫరెంట్గానే ఉంటుంది అనేసి. బోట్ నెక్ అంటే బోట్ నెక్ టైప్ కాదు, డిఫరెంట్గా ఉంటుందండి. ఈ నెక్ అనేది పైది మాత్రమే కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకోకూడదండి. ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అసలైన క్లాత్ మీద పెట్టేసి పై నెక్ మాత్రం తిప్పేసుకుందామండి. కుట్టు చిన్న కుట్టు పెట్టేసుకోండి. మనకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కదండి, ఎంత కష్టపడినా కానీ డబ్బులు అనేది చాలా తక్కువగా, కష్టపడిన డబ్బులల్లా ఇంట్లోకి అయిపోతూ ఉన్నాయే ఎలాగా అనేసి అనిపిస్తూ ఉంటుంది కదా. అది మటుకు నిజమేనండి. నాకు కూడా చాలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా కానీ ఆడికాడికే అనేది ఉంటుంది. ఎంత కష్టపడి రేయింబావులు మిషన్ కుట్టినా లేదా వేరే పని చేసే వాళ్ళైనా కానీ పనులు చేసినా కానీ మనకు తినడానికి పిల్లలను చదివించుకోవడానికి అలాగే అయిపోతుంది. పిల్లలు పుట్టంతోలికి ఒకటేలాగే ఉంటాము, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అలాగే ఉంటాము. కానీ అప్పటికి ఇప్పటికి కష్టంలో అనేది ఎక్కువ ఉంటుందండి. అప్పుడు అంత కష్టం తక్కువన్నా ఇప్పుడు చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకు అసలు మధ్య రకం కుటుంబం వాళ్ళు అయితే కనుక అస్సలు సంపాదించి కూర్చొని తినేది అయితే కనుక అస్సలు ఉండదండి. మనము రూపాయి ఖర్చు పెడితే కనుక మనకు రూపాయి అనేది అంటే రూపాయి ఖర్చు పెట్టుకుంటాం అనుకోండి, మనం ఎంత మిగిలించుకోవాలనే అది అలాగనే పోతుంది. రూపాయి ఖర్చు పెట్టినా అలాగే ఉంటుంది, లేదా ₹10 ఖర్చు పెట్టినా కూడా ఒకటేలాగా ఉంటుందండి. కొందరు చెప్తూ ఉంటారు మనము డబ్బులు పెద్దవాళ్ళు అనేది డబ్బులు ఇప్పుడు మిగిలించుకుంటేనే మీరు పిల్లలు పుట్టేయాలకల్లా వాళ్ళకు కూడబెట్టినట్టు ఉంటుంది, డబ్బులు బాగా మిగిలించినట్టు ఉంటుంది అనేది చెప్తుంటారు. కానీ అది మటుకి ఏం కాదండి. ఎంత మిగిలించినా కానీ ఆడికి అనేది అయితే ఇంకా గ్యారెంటీగా అవుతూ ఉంటుంది. నాకు తెలిసినంతలో అయితే ఎంత కష్టపడినా అంతే. మనకు మధ్య రకం కుటుంబం వాళ్ళు కష్టపడాలనే దేవుడు తలరాత రాసిపెట్టి ఉంటాడండి. కష్టపడిన దానికి ఫలితం దొరకకుంటే చాలా బాధ అనిపిస్తుందండి. అంత ఎందుకండి, నన్నే తీసుకోండి. నేనైతే ఇంకా యూట్యూబ్ కోసం అయితే ఎంత ఖర్చు పెట్టుకుంటున్నానో ఈ క్లాత్లు కొనుక్కరావడం కానీ, తర్వాత వచ్చేసి ఏదైనా కానీ దీని గురించి చేసుకోవాలనేసి నాకు కుట్టే టైం కానీ ప్రతిదీ చేసుకుంటూనే ఉన్నానండి. కానీ సక్సెస్ అనేది రావట్లేదు. వచ్చిన అలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతున్నట్టు ఉందండి. అదేందో ఫ్రెండ్స్, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకు చిన్న పని చేసినా కానీ సక్సెస్ వచ్చేస్తుంది. మనలాంటి వాళ్ళు ఎంత చేసినా కానీ సక్సెస్ అనేది ఎందుకు రాదో నాకు అసలు అర్థమే కాదు. అసలు ఏం చేస్తాం చెప్పండి. కానీ కష్టపడడం మటుకు మానలేం కదా. ఇలా మాట్లాడుతున్నా అనేసి ఏమనుకోకండి అబ్బా.
కామెంట్స్ కూడా నాకు చాలా మటుకు ఎప్పుడు ఒకేలా మాట్లాడతావక్క అనేసి అయితే కామెంట్స్ వస్తూ ఉన్నాయండి. కానీ ఏం చేస్తామండి, మన పరిస్థితి అంత కాబట్టి ఇంకా మాటలు తప్పితే ఏమొస్తాయి. నేను ఎందుకు చెప్తుంటాను అంటే డబ్బుల గురించి. మనము కష్టపడుతూ ఉంటాం కదండి, దానికి కష్టపడిన డబ్బులు ఒక 10 రూపాయలు దాచిపెట్టుకుంటే పిల్లలకు ఉపయోగపడుతుంది కదా అనే ఒక ఉద్దేశంతో చెప్తూ ఉంటాను. ఖర్చులు కూడా తక్కువ అమౌంట్తోనే నేను ఇల్లు నడుపుకోవడానికి కానీ లేదా డ్రెస్సులు ఏమైనా కొత్తవి కొనడానికి కుట్టుకోవడానికి కానీ ఎక్కువగా నేను ఇంట్రెస్ట్ అనేది చూపిస్తానండి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలనేది కనుక ఆలోచన అయితే కనుక చాలా తక్కువ అనేది ఉంటుంది నాకైతే కనుక. ఇంకా ఏమోలేండి, ఈ మాటలకు పక్కన పెట్టేసి ఇప్పుడు జాకెట్కు వచ్చేద్దామా. మెడ అనేది తిప్పేసానండి. మెడ గురించి ఎందుకు చెప్పలేదు అంటే కనుక మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూశారు కదా తిప్పేసేది అనేసి, ఏం చెప్పలేదు. ఇంకొచ్చేసి మామూలుగా అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ మెడ తిప్పేసుకున్న తర్వాత జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. టక్స్లు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు అనేది ఈ పట్టీని కూడా వేసేసుకుందాము. ఈ పట్టి కూడా అనేది వేసేసానండి. ఈ పట్టి వేసుకున్న తర్వాత నేను ఇందాక చూపించాను కదండి, ఇలా సగానికి మర్చుకొని ఇలా షాక్ పీస్తో అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి ఈ మార్కింగ్ అనేది. ఇది షాక్ పీసు, ఈ కలర్ కనిపించట్లేదండి దీని మీద. ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా గీసుకున్న తర్వాత నెక్ అనేది 1 ఇంచి గ్యాప్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ అనేది చూడండి, ఇక్కడ మార్కింగ్ అనేది కనిపిస్తుందండి. ఇది మార్కింగ్ అనేది. ఈ మార్కింగ్ కూడా నేను ఇటు సైడ్ వేసాను చూడండి. ఇది ఎంత ఉందో అనేది కూడా కొలుసుకొని అనేది వేసేసుకోండి. చూడండి 1 ఇంచి, మనము ఇక్కడ కూడా 1 ఇంచి వేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు అనేది దీన్ని ఇలా అనేది వడుచుకోవాలి. ఇలా వడుచుకున్న తర్వాత ఇందాక క్యాన్వాస్ మడిచి కుట్టుకున్నాం కదండి, ఆ క్యాన్వాస్ని అనేది ఇలా వేసేసుకొని స్ట్రైట్గా అనేది వేసేసుకోండి. చూడండి ఇలా పెట్టేసి ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. పక్కకు జరగకుండా ఉంటుంది. నీట్గా కూడా అనేది మనకు నెక్ అనేది వస్తుందండి. ఇలా పిన్నులు పెట్టుకుంటే మన క్లాత్ పక్కకు జరిగిందనుకోండి మెడ అనేది సొట్టగా పోతుందండి. అందుకు సూది లోపలికి దింపేసి చిన్న కుట్టు పెట్టేసుకోండి. ఈ కట్ వర్క్ చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. అదిగాక ఇది స్మాల్ కాబట్టి ఇంకా జాగ్రత్తగా కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. ఈ కట్ వర్క్ అనేది వచ్చి చాలా రోజులు అయిపోయినా రకరకాలుగా ఇంకా కుట్టించుకుంటూనే ఉన్నారండి. ఇంతవరకు అనేది నేను టైలర్ అయ్యిండి కూడా అనేది నేను కట్ వర్క్ అస్సలు కుట్టుకోలేదండి. ఒక్క బ్లౌజ్కి కూడా, ఒక డ్రెస్సుకు మటుకు హ్యాండ్స్ అనేది కుట్టానండి. అది కూడా వీడియోస్ కోసము హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాను. కానీ ఇప్పటికి కూడా అంటే ఒకటే మోడల్ లేకుండా ఇలా డిఫరెంట్గా కట్ వర్క్లోనే మోడల్స్ అనేది కుట్టించుకుంటున్నారండి. ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్ కూడా వేరే వాళ్ళదండి. వాళ్ళు నాకు ఈ డిజైన్స్ది ఫోటో అనేది పంపించారు. ఆ ఫోటో అనేది క్లారిటీ లేక నేను మీకు కూడా అనేది చూపించలేదండి. ఫోటో పంపించారు, ఆ ఫోటోను పట్టించి అనేది నేను ఈ డిజైన్ అనేది కుడుతూ ఉన్నాను. మనకు ఈ డిజైన్ వచ్చేసి ఇక్కడ కింద డీప్ ఉంటుంది. ఈ వర్క్ వచ్చి అంటే కట్ వర్క్ వచ్చిన దగ్గర అనేది డీప్ అనేది ఉండదండి. మామూలుగా వీ షేప్, డైమండ్ షేప్ అని చెప్పాను కదండి, ఆ షేప్కి అనేది వస్తుంది. కానీ నేను డైమండ్ షేప్ అని చెప్పాను కదా, ఇది మనం కుట్టేలో ఇట్లా చూస్తుంటే డైమండ్ షేప్ మాదిరి అనేది మనకు అనిపించదండి. కానీ ఇది డైమండ్ షేపే. మీకు గీసేటప్పుడు కూడా నేను డైమండ్ టైప్లో గీసి అనేది కట్ చేశాను కదా కట్ వర్క్. మీరు అలా గీసుకుంటేనే కరెక్ట్గా అనేది వస్తుంది, లేకుంటే కొంచెం ఎక్కువ తగ్గులు అనేది పోతూ ఉంటుందండి. నేను కొత్తగా ఇలాంటి డిజైన్స్ కుట్టేవారికైనా లేదా కొత్తగా మిషన్ నేర్చుకున్న వారికైనా ఒక టిప్ అనేది చెప్తానండి. ఈ కట్ వర్క్కు మీరు మోటార్ గిని యూజ్ చేస్తూ ఉంటే మిషన్ కుట్టడానికి మోటార్ లేకుండా కుట్టి అనేది చూడండి. నాకు తెలిసినంతలో మోటార్ లేకుంటే నీట్గా వస్తుంది. ఎందుకంటే మీరు మోటారు కంట్రోల్ చేసుకోలేకుండా ఉంటారండి. అందుకనేది నేను చెప్తా ఉన్నాను. మోటార్ కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు కదా, వాళ్ళకనేది బాగా అనేది టిప్ అనేది యూజ్ అవుతుంది.
ఇలా జారిపోకుండా నేను ఒక 2 సార్లు అలాగనేది కుట్టేశానండి, ఇక్కడ అనేది జారిపోకుండా ఉండడానికి. ఇప్పుడు అనేది దీన్ని తీసేసుకొని ఈ పిన్నులు కూడా తీసేసి కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇలా కొంచెం కట్ చేసి ఇంకా దీన్ని అనేది కట్ చేసుకోవాలండి. ఇలా అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత డాట్స్ అనేది గ్యారెంటీగా పెట్టుకోవాలండి. కట్ చేసుకునే ముందైనా కానీ పూర్తిగా లేకుండా ఇలా కొంచెం క్లాత్ అనేది మిగిలిచ్చేసి కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు దీన్ని లోపలికి అనేది తిప్పేసుకుందాము. తిప్పేసుకొని ఇలా మొత్తం అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇవి వేలుతో అనేది బాగా నీట్గా అనుకోవాలండి. అనుకున్న తర్వాత మనము ఫస్ట్ ఎలా కుట్టామో అలాగనే అనేది కుట్టుకుంటూ వచ్చేసేయాలి. దీనికి వేరే కలర్ కానీ లేస్ కానీ ఏమీ వాడట్లేదండి. ఇది చీర ఈ బ్లౌజు ఒకటే కలర్ వచ్చేసిందండి. అందుకోసం అనేసి వాళ్ళు ఏం చెప్పలేదు, ఏం కలర్ లేకుండా ప్లెయిన్గా ఉన్నది చెప్పారు. ఇంకా హ్యాండ్స్ అనేది కూడా అన్నీ నార్మలేనండి, అంటే నార్మల్ హ్యాండ్స్. నేను ఈ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత కూడా మీకు చీర నేను బ్లౌజ్ అనేది చూపించేస్తాను. చీర కూడా నా కాడికి అయితే వచ్చేసిందండి. ఇది చీర వచ్చేసింది. కట్ చేసుకొని మాకు ఇచ్చేసేయండి అనేది చెప్పారు, కానీ ఇంకా బ్లౌజ్తో పాటే తీసుకుపోతారా అని చెప్పేశారు. కట్ వర్క్ ఇలా కొంచెం జాగ్రత్తగా చివర కుట్టుబడేటట్టు అనేది చూసుకోవాలండి. ఇవి కుట్టేటప్పుడు టైం అనేది చాలా లేట్ అవుతుందండి. అందుకే మన అమౌంట్ కూడా అనేది ఎక్కువనే చెప్పుకోవాలి. మనం తగ్గించి చెప్పేసామనుకోండి మనకు అసలు గిట్టుబాటు కాదు. ఎందుకంటే చాలా టైం పడుతుంది. మనము కుట్టే బ్లౌజు కన్నా డబల్ అంటే 2 టైం అనేది వేస్ట్ అవుతుందండి. వేస్ట్ అనేది కాదు కానీ టైం పడుతుంది. ఎందుకంటే మనం తొందరగా కావాలి అనేసి కుట్టేసి ఇచ్చామనుకోండి బ్లౌజ్ అనేది పాడైపోతుంది. బ్లౌజ్ పాడైపోయిందంటే కనుక వాళ్ళు ఇంకొకసారి మన దగ్గరికి అనేది రారు. అందుకనేసి మనం డబ్బులు ఎక్కువనే తీసుకోవాలి, కానీ దానికి తగ్గట్టు కుట్టివ్వాలి. నీట్గా నిదానంగా కుట్టివ్వాలి. ఎక్కడనే కానీ లైనింగ్ మటుకు బయటికి కనిపించకుండా చూసుకోవాలి. చూడండి, లైనింగ్ కనిపించిందా డిజైన్ చెడిపోయినట్టే లెక్క. అది మటుకు గుర్తు పెట్టుకోండి. మనకు ఏమైనా డిజైన్ ఈజీగానే ఉంటాయండి, చూడ్డానికి చాలా ఈజీ కదా అనేసి. అమౌంట్ అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ఈజీగానే కదా అక్క, ఎంత ఉంది అక్క, సింపుల్ కదా అని అంటుంటారు. అవన్నీ మీరు ఏం పట్టించుకోకూడదు. సింపుల్ కాదు ఏం కాదు, మా అమౌంట్ ఇదే ఇంత అండి, ఇది కుట్టేటోళ్ళకే తెలుస్తుంది కదా అని చెప్పాలి. కొంతమంది అలా ఉంటారు, కొంతమందికి తెలుసు ఆ కష్టం ఎంత మిషన్ కుట్టే వాళ్ళది. అందుకు పెద్దగా పట్టించుకోరు. అక్క మీరు ఎంతైనా తీసుకోండి, మాకు మంచి గుట్టిచ్చేది చాలు అంటారు. అలా కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది ఇలా కూడా ఉంటారండి. మనము సర్లే సింపుల్గానే ఉంది కదా అనేసి మనం కాంప్రమైజ్ అయితే తర్వాత అనేది మనమే బాధపడాల్సి వస్తుందండి. ఇవి కుట్టేలకల్లా చాలా టైం పడుతుంది, మనకు చాలా టైం అనేది వేస్ట్ కూడా అవుతుంది. అందుకు చెప్తున్నాను. ఇక్కడ మూలకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అనేది కిందికి వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం కుట్టు అనేది సరిగా అనేది పడకుండా ఉంటుందండి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఉంటాం కాబట్టి సరిగా రాదు. ఇప్పుడు చూడండి నెక్ అనేది ఎంత బాగుందో, నీట్గా వచ్చింది కదండి, ఎక్కడనే కానీ ఏం లేకుండా. ఇంకొకటి మీకు ఒక టిప్ చెప్తా చూడండి. ఇంకొక టిప్ ఏంటంటే, మనం కుట్టిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న దారాలు ఉంటాయి కదండి, అవేమి కనిపించకుండా నీట్గా కట్ చేసేయాలండి. అప్పుడే అనేది బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇంకా చూడండి ఇక్కడ కూడా మనం మర్చి కుట్టిందన్నా ఏం లేదు, నీట్గా ఉంది. ఇది అనేది మళ్ళీ కుట్టు వేయనికైతే ఉండదండి. మనము చిన్నగా హెమ్మింగ్ చేసి ఇచ్చామంటే కనుక సరిపోతుంది. దీనికైతే కనుక డిజైన్ అనేది చాలా నీట్గా వచ్చింది కదండి. ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఇలా మర్చుకోండి. ఇప్పుడు ఈ మూలలు అనేది కరెక్ట్గా అనేది తీసేసుకోండి. కరెక్ట్గా తీసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది ఓపెన్ చేసేద్దాము. ఇక్కడ డిజైన్ అయిపోయింది అని అయితే అస్సలు అనుకోకండి. వీళ్ళు అనేది వెనక బటన్స్ పెట్టమన్నారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదండి సెంటర్ పాయింట్లో. ఆ మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి ఇలాగా
ఇలా అనేది బటన్స్ అనేది కుట్టాలండి. నేను ఇలా ఊరికే పెట్టి చూపిస్తున్నాను. ఈ సూది దారం తీసుకొని అనేది ఇక్కడ ఇలా అనేది కుట్టేసేయాలండి. కానీ నేను ఇప్పుడైతే కుట్టనండి, మీకైతే కనుక చూపిస్తూ ఉన్నాను. నేనైతే కనుక తర్వాత బ్లౌజ్ మొత్తం పూర్తయిన తర్వాత అనేది కుట్టి చూపిస్తానండి. ఇలా అనేది బటన్స్ అయితే వస్తాయి నెక్కు. అలాగనే అనేది ఇలా ఇక్కడైతే కనుక ప్లెయిన్గానే అండి వాళ్ళు చూపించిన డిజైన్ బ్లౌజ్ అయితే. నాకైతే కనుక ఇక్కడ కూడా అనేది ఒక 2 బటన్స్ ఇలా పెట్టేసామంటే చాలా బాగుంటుంది అనేసి అయితే అనిపిస్తూ ఉందండి. నార్మల్గా వాళ్ళని అడిగేసి అయితే కనుక ఫోన్ చేసి బటన్స్ అనేది పెడతాను. మనము ఇచ్చారు కదా అనేసి సైలెంట్గా మనము వాళ్ళు అక్కడ ఉన్నట్టే గుట్టి ఇచ్చినామనుకోండి, వాళ్ళైతే ఏం లేదులే మనం ఇచ్చినట్టు ఇచ్చినారు అనుకోవచ్చు. కానీ మనం కొంచెం దీనికి బాగా మనకు తెలుసు కదండి ఎలా ఉంటే కనుక డిజైన్ అనేది బాగుంటుంది అనేసి మనం చూస్తాం కాబట్టి ఆ డిజైన్కి తగ్గట్టు మనం ఇలా బటన్స్ ఏమన్నా కానీ సెట్ చేసామనుకోండి ఇంకా బాగుంటుంది. వాళ్ళకు ఇంకా ఒక 50 రూపాయలు ఎగస్ట్రానే డబ్బులు ఇప్పించుకోవచ్చు. కానీ ఇక్కడైతే కనుక బటన్స్ పెట్టమన్నారండి, ఇక్కడైతే కనుక చెప్పలేదు. తర్వాత నేను అక్కడ కూడా బటన్స్ పెడతాను. ఇంకా ఈ బ్లౌజ్ అనేది పూర్తి చేసేసి దీని మీద శారీ కూడా మీకు చూపిస్తాను. బటన్స్ అయితే కనుక కుట్టేసానండి. చూడండి, బటన్స్ అనేది మీకు చూపించిన విధంగానే అనేది కుట్టాను. కానీ వేరే బటన్స్ పెట్టానండి మీకు చూపించినట్టు కాకుండా. ఇవి వచ్చేసి ఇలా స్టోన్స్ వచ్చాయండి. స్టోన్స్ వచ్చిన బటన్స్ అనేది బయట నుంచి తెచ్చాను. మీకు చూపించిన బటన్స్ అయితే కనుక ఇంట్లో ఉన్న బటన్సేనండి, అవి అనేది చూపించాను. కానీ ఇవి కొంచెం బాగుండాలి కదా అన్నట్టుగా నేను ఈ బటన్స్ అనేది వేసుకున్నానండి. అంటే ఈ బటన్స్ అనేది తెచ్చి వేసాను. ఇంకా మీకు చూపించినట్టు నార్మల్ హ్యాండ్సేనండి, మీకు చెప్పినట్టు నార్మల్ హ్యాండ్స్. ముందు వైపు వచ్చేసి నార్మల్ బ్లౌజు. ఈ డిజైన్ అయితే ఇది. ఇంకొకటి ఏంటంటే శారీ కూడా చూపిస్తాను కదా. శారీ అనేది సేమ్ కలర్ ఉందండి. ఇదిగోండి, శారీ అనేది సేమ్ కలర్ అనేది ఉంది. ఇంకా దీని మీదకి అనేది బెల్ట్ కూడా కుట్టమని చెప్తే బెల్ట్ కూడా కుట్టానండి. బెల్ట్ వచ్చేసి ఇంకా ఈ బార్డర్ పెద్దగానే వచ్చేసిందండి. ఈ బార్డర్ ఎంత ఉందో అంతే బెల్ట్ పెట్టేసాను. హ్యాండ్స్కి ఎంత బార్డర్ ఉందో ఇంకొక బార్డర్ కూడా సేమ్ అలాగనే వచ్చింటే ఒకవైపు ఉన్న బార్డర్ అనేది తీసేసి బెల్ట్ కుట్టేసానండి. ఇంకా ఇలా అనేది థ్రెడ్స్ అనేది పెట్టేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఉంది కదా. డిజైన్ అనేది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. డైలీ వేరీ సీరియల్కైనా కానీ పెట్టుకోవచ్చు. అంటే డైలీ శారీస్ కట్టుకుంటూ ఉంటారు కదండి, వాళ్ళైనా కానీ ఈ డిజైన్ పెట్టుకోవచ్చు. చాలా అనేది బాగుంటుంది కూడా. చూడండి, సింపుల్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మామూలుగా చిన్న నెక్ వేసుకుంటారు కదండి, నెక్ డీప్ లేకుండా, వాళ్ళకైనా ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. చాలా నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా నాకు కామెంట్ అయితే కనుక చేయండి అబ్బా. ఇది ఈరోజు వీడియో. బాయ్.